హాయ్ ఫ్రెండ్స్. హాయ్, హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీతమ్మ గారి మనవరాలు శైలు వెంకట్ వ్లాగ్స్. ఈరోజు వీడియో అయితే మొన్న వీడియో పెట్టానండి, ఫ్రైడే రోజుది. ఎలా డిలేట్ అయిపోయిందో అదైతే పోయింది. దాని కంటిన్యూషన్ ఇదనమాట. అయితే సాటర్డే రోజు ఇది మార్నింగ్ పెసలు నానబెట్టుకున్నాను. అయితే అదే ఇంకా పెసలు అది ఆడేసి నేను పక్కన గ్రైండర్లో వేసాను. నా పని నేను చేసుకుంటున్నాను. అలాగే మా పిల్లలు ఈయన అయితే మార్నింగ్ శనివారం కదా పూజ అయితే చేసుకుంటున్నారు. నేనైతే ఈవినింగ్ పెట్టుకుందామని నేనైతే ఇంకేం చేయలేదు. అలాగే ఇంకా పిల్లలు అది కూడా పెట్టేసుకున్నాక ఆయన పూజ అయితే చేసుకుంటున్నారు అనమాట. ఇంకా ఇలా ఉంది. అయితే ఇంక ఇప్పుడు నేనైతే పెసరట్లు ఈరోజు టిఫిన్ అయితే పెసరట్టు చేస్తున్నాను. అలాగే రాజుల చట్నీ అని చిన్నప్పుడు మా అమ్మమ్మ అయితే చెప్పింది. అంటే ఇప్పుడు చూపిస్తాను మీకు ఆ చట్నీ ఎలా చేస్తున్నాను ఏంటన్నది కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తాను అనమాట. అండ్ ఫ్రైడే వీడియో అయితే ఎలా డిలీట్ అయిపోయిందో నేను అప్లోడ్ చేస్తుండగానే చూస్తే వీడియో అనేది లేదండి, గ్యాలరీలో లేదు, అలాగని యూట్యూబ్లోని లేదు. నేను టైం సెట్ చేసి పెట్టేసుకున్నాను కానీ అసలు ఎలా పోయిందో తెలీదు, పోయింది. నిజంగా వీడియో అయితే చాలా మంచిగా తీసాను కానీ నిజంగా అన్నిట్లో కొన్ని బెస్ట్ ఉండేది. నిజంగా కొంచెం నాకైతే బెస్ట్ అనిపించింది. కానీ ఆ వీడియో ఎలా పోయిందో ఏంటో ఏమీ అర్థం కావట్లేదు. సో ఇంకా ఆయన పూజ అయిపోయిన తర్వాత ఇంకా లోపల వీళ్ళందరికీ టిఫిన్ చేసి పెట్టేద్దామని నేను ఇక్కడైతే మామూలుగా ఫోన్ పెట్టేసి నా పని అయితే నేను చేసుకుంటున్నానండి. నేను ఏం వీడియో తీయట్లేదు, ట్రైపాడ్కి అయితే పెట్టేశాను. ఇంకా దాని పని అది చేస్తుంది, నేను ఇంకా నా పని నేను చేసుకుంటున్నాను. నేనేం చేసుకుంటున్నాను అన్నది కూడా చూపిస్తాను ఇక్కడ. అలాగే ఇంకా డైలీ వీడియో అనేది 10 కల్లా వస్తుందండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. వీళ్ళ ముగ్గురికి అయితే మార్నింగ్స్ కుదురుతుంది కదా అని వీళ్ళ ముగ్గురు అయితే పెట్టుకుంటున్నారు. నాకు ఈవినింగ్ అయితే ఇంకెవరో పెట్టుకోరు కదా, నేను పెట్టుకోవడానికి కూడా అలా బాగుంటుంది కూడా. మార్నింగ్ ఈవినింగ్ కూడా దాన్ని పెట్టుకోవడం, లేదంటే ఈవినింగ్ ఎవరో ఒకరు పెట్టాలన్నట్టుగా ఉండేది అదనమాట. అందుకని అయితే ఇంకా ఈ టైమింగ్స్ అనేది కూడా బాగుంది. మార్నింగ్ వీళ్ళు పెట్టుకోవడం, ఈవినింగ్ నేను పెట్టుకోవడం అనేది బాగుంది అనిపించింది, బాగా అనిపించింది అనమాట నాకైతే. ఇలా అయితే పెట్టుకుంటున్నాం. ఇంకా ఆయన వచ్చేసరికి అయితే నేను టిఫిన్ రెడీ చేసి పెట్టేశాను. ఇంకా నేను పెసరట్ల కోసం అయితే నేను కట్ చేసుకుంటున్నాను ఆనియన్స్ అవిని. పచ్చిమిర్చి వేయను, ఎందుకంటే పిల్లలు తింటారు కదా, కొంచెం మళ్ళీ అవన్నీ పక్కకు తీయడం అవన్నీ చేస్తారని చెప్పేసి ఆనియన్స్ను ఓన్లీ అల్లం చిన్నగా కోరేసుకొని అవి 2 మాత్రమే వేసాను అనమాట. కొంచెం జీరా కూడా వేసాను, వీటితోనే కలిపేసాను. అవన్నీ కలిపేసి నేనైతే ఇంకా పెసరట్టు కోసం రెడీ చేసుకుంటున్నాను అనమాట. సో ఇంక ఇది కూడా కోరేసుకొని కలిపేస్తాను ఇప్పుడు. వాళ్ళు రెడీ అవి వాళ్ళు వచ్చేసరికల్లా నేను ఇది రెడీ చేయాలన్నమాట. చట్నీ అయితే ఇదే అనమాట. ఇక్కడ నేను సరిగ్గా పడలేదు అనుకుంటా, కెమెరా దగ్గరగా పెట్టాను అనుకున్నాను కానీ చూసుకోలేదు. అయితే అల్లం పచ్చడి ఉంటుంది కదా, పెసరట్లోకి అయితే ఈ చట్నీ చాలా బాగుంటుంది. బయట అమ్ముతారు కదండి అల్లం పచ్చడి, దాంట్లో పెరుగు వేసుకొని ఇలా కలుపుతూ వేస్తే రాజుల చట్నీ అని చెప్పేసి మా అమ్మమ్మ అయితే చెప్పేది చిన్నప్పుడు. టేస్ట్ కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది నిజంగా పెసరట్లోకి సూపర్ చట్నీ అని చెప్పచ్చు. నేను పల్లీ చట్నీ చేసేదాన్ని కానీ అందరికీ దగ్గు వస్తుంది, అందుకని చెప్పేసి నేను పల్లీ చట్నీ అయితే చేయలేదు. ఇంక ఇదైతే బెటర్ కదా అని చెప్పి చేస్తాను అనమాట. ఇంకా వాళ్ళ పిల్లలు వచ్చి చేస్తే ఇంకా ఒకరికి నానమ్మ వచ్చిన వీడియో అదంతా తీసానండి. నానమ్మ వచ్చినప్పుడు
పిల్లల్ని తీసుకొని వస్తుందని చెప్పేసి లాస్ట్ వీడియోలో అయితే చెప్పాను కదా, అది వచ్చింది. అదంతా ఫ్రైడే రోజు అయితే వీడియో తీసాను, కానీ ఏమైపోయిందో అసలు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఇంక ఇక్కడ అయితే వీళ్ళిద్దరూ అక్కడ వాడు తింటున్నారనమాట. వీళ్ళిద్దరికీ బయట ఇష్టం, బయట కూర్చొని తింటారు వీళ్ళు, మా నానమ్మ అని మా హరిణిని. ఇంకా తాతమ్మ దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ అలా తింటుందన్నమాట. ఇంకా ఈయనకి కూడా వేసేస్తున్నాను ఇంకా దోశలు కాదు, పెసరట్లు. నిజంగా చాలా టేస్టీగా వచ్చినాయి. నేను గ్రైండర్లో వేసాను కదా, ఇప్పుడు మిక్సీ పట్టేసి దాన్ని ఒకసారి చూద్దాం ఇలా కూడా అని చెప్పేసి ఈసారి అయితే గ్రైండర్లో వేసాను. మిక్సీలో పట్టేదానికన్నా గ్రైండర్లో వేసుకుంటే చాలా బాగుంది. సో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఇలా ట్రై చేయండి. ఒకవేళ మిక్సీ కన్నా గ్రైండర్లో వేసి చూడండి, పెసరట్లు అనేవి టేస్ట్ చాలా బాగుంటాయి. ఇంకా నేనైతే ఆనియన్స్ వేసుకోను, నాకు అంత ఇష్టం ఉండదు దోశల్లోని. నేనైతే నార్మల్గానే వేసుకుంటాను, నాకు నార్మల్గానే వేసుకున్నాను. వీళ్ళందరికీ అయితే ఆనియన్స్ అవి వేసి, జీరా అవన్నీ వేసి అయితే వేసాను అనమాట. అలాగే ఈ ప్యాన్ మీద అయితే దోశలు కానీ పెసరట్లు కానీ ఇంకా ఇవన్నీ కూడా చాలా బాగా వస్తున్నాయి నిజంగానే. ఇంకా ఆయనకైతే పెట్టేసాను, పక్కన నేను కూడా పెట్టుకున్నాను. నన్ను అయితే పట్టించుకోకండి, ఈరోజు అయితే ఇంక నేను స్నానం చేయకుండానే ముందు చేస్తాను. నేనైతే అదే సాయంత్రం అట్లా చేసుకుంటున్నాను కదా, ఇంకా నాకు అయితే ఆకలేసింది. మార్నింగ్ కూడా స్నానం చేస్తాను, కానీ నాకు ఆకలేసింది. ఇంకా ఆయన కూర్చొని తినమంటే ఇంక నేను కూడా తినేసాను అనమాట. సో ఇంకా ఇక్కడితో అయితే ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నానండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాము. శ్రీమాత్రే నమః.